తెలంగాణ తాగుబోతులారా, మీరు రేవంత్ సార్ను ఎన్ని జన్మలెత్తినా మర్చిపోవద్దు. సారు రైతులకు ఎరువులు యాళ్ళకి ఇయ్యకున్నా, గురుకులం పిల్లలకు మంచి తిండి పెట్టకున్నా, ఆడపరుసులకు 2500 ఇయ్యకుండా మీకు మాత్రం తాగుడు దాంట్లో తక్కువ చేత్తలేడు. సారుకు మీ మీదనే మస్తు పాయిరం ఉన్నది. మీరంటే సారుకు మస్తు గౌరవము, మర్యాద. అందుకే మీకు తక్లీఫ్ కావద్దని మన ప్రభుత్వమే మీకోసము బంపర్ ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు పెట్టింది. బీరుబాబులే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నట్టు ఎత్తంది. అంటే వీళ్ళు అంటారు, మరి ఎంతవరకు వాస్తవం మనం చూద్దాం రారి. అంతేనోలా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మందుబాబులు రుణపడి ఉండాలి. ముఖ్యంగా బీరు దాగేటోళ్ళు అభిషేకం కూడా చేయాలి. పాలతో చేస్తారా దేంతో చేస్తారో మీ ఇష్టం. ఇట్లా నేనంటలేను, బ్రాండీ షాపుల కాడ తాగుబోతులే చెప్తురు. ఎందుకంటే ఇక బీర్లు బ్రాండీ షాపులే కాదు, షాయి బండ్లు కదా ఉన్నట్టు ఏడవర్తగాడ బీర్లమ్మ ఉపాయం చేస్తుందట సర్కారు. మనకు షాయి బండ్లు ఎట్లా కనబడతాయో బీర్ దుకాణాలు గట్లా కనబడతాయి అట్నోళ్ళ. పాపం జనాలు బీర్లు దొరకక దూరం పోక అవస్థ పడుతురని అనుకున్నాడు. ఏందో పట్టంలో 5 కిలోమీటర్ల దూరంలోకి ఒక బీరు షాపులు పెట్టాలని అబ్కారోళ్ళు అనుకుంటురు. అసలు ఏమనుపాయమా? లెక్కకైతే మన రేవంత్ సార్ ఏమంటాడోల్లా, నేను మందు దాగా సిగరెట్ ముట్టా అంటాడు. కానీ జనం తాగేందుకు మాత్రం ఏం తిప్పలు పడకుండా ఎత్తాండు. గిట్లనే తారీఫ్ చేస్తాండు మరి మందు బాబులు. కానీ ఈడ రేవంత్ సార్కి ఒక మాట చెప్పాలి, బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అన్న మనిషి ఇక ఇప్పుడు ప్రతి జాగల ఛాయ్ హోటల్ పెట్టినట్టు బీర్ల హోటల్ పెట్టుడేంది కావచ్చు. అంటే ఈ బీర్లు తాగేటోళ్లే మహానుభావులు, వాళ్ళు ఏవట్టే గల్లా పెట్టె నిండుతుంది అని అనుకుంటుండే ఏంది. ఇక హైదరాబాదులనే కాదు జిల్లాలలో కూడా గట్లనే బీర్ కేఫ్లు పెడితే ఎట్లుంటుందని ఒకటికి 10 మట్ల ఆలోచన చేస్తాను లబ్కారోలు. చాలా గొప్పోలు కదా. ఇక ఈ మతలబ్ విన్నాక మందుబాబులందరూ కలిసి మన ప్రభుత్వానికి పెద్ద సన్మానమే చేస్తారై ఉండాలి.